హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిఖిల్ అయితే రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు అయితే చెప్పాడు. అవి కావ్య గురించి చెప్పాడు. ప్రత్యేకంగా తన లైఫ్ గురించి, తన లైఫ్లో ఉన్న బ్రేకప్ అయిన విషయం గురించి ప్రతి విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పాడు. ఈ వీడియోలో అయితే క్లియర్గా వినండి, స్కిప్ చేయకుండా వినండి. ముందుకైతే వీడియోని అయితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరి నిఖిల్ రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే మీరు 'బిగ్ బాస్' నుంచి బయటికి రాంగానే అవసరమైతే కాళ్ళైనా పట్టుకొని బ్రతిమిలాడి నా లవ్‌ని వెనక్కి తెచ్చుకుంటాను అని చెప్పారు కదా! అసలు ఆ ప్రయత్నం చేశారా లేదా? అని అయితే క్వెషన్ అయితే చేశారండి నిఖిల్‌ని. అలాగే సీరియల్‌లో కలిసి చేశారు కదా! మరి దాని సంగతేంటి? అక్కడ ప్రయత్నాలేమన్నా మొదలయ్యాయా? ఇలాంటి సంగతులెన్నో అడిగారు. అప్పుడు నిఖిల్ అయితే నేనైతే ప్రయత్నం చేశానో లేదో నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు, లేదా అవతల పర్సన్‌కి తెలుసు. అందరికీ నేను చెప్పాలనుకోవట్లేదు. నాకైతే తెలుసు. నేనొక స్టెప్ తీసుకున్నాను. ఇంకొక స్టెప్ తీసుకోవాలంటే అవతల వాళ్ళు కూడా ఒక స్టెప్ తీసుకుంటేనే నేను చేస్తాను. ఏదైనా ఒక్కసారి మాత్రమే నేను చేయగలను. ఇంకా అలాగే పట్టుకొని కూర్చుంటే నా ఫ్యూచరే ఉండదు. నా ఫ్యూచర్ కూడా పోతది. అయిపోయిందన్నట్లు అయిపోయినట్లు వదిలేస్తే బావుంటదని చెప్పి నేను ఒక స్టెప్ మాత్రమే తీసుకున్నాను అనైతే స్పష్టం చేసేసాడు నిఖిల్. ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. ఎవరు నాతో ఉండాలనుకుంటే ఉండేవాళ్ళు ఉంటారు. లేకపోతే లేదు. నేనెవరినండి ఫోర్స్ చేయటానికి. ఎవరికైనా వాళ్ళ అభిప్రాయం వాళ్ళకుంటదిగా. అంతే చెప్పగలను నేను అని చెప్పాడు. 'బిగ్ బాస్'లో ఉన్నప్పుడు నిఖిల్ అయితే కావ్య గురించి కొంచెం ఎమోషనల్ అయిన ఎపిసోడ్ అయితే మనం చూసాము. అప్పుడు ఆ ఎమోషనల్ అయినప్పుడు కావ్య అయితే వాడికి స్పందించినట్లుగా ఒక పోస్ట్ అయితే పెట్టారు. అసలలా పెట్టారు కదా! మీరు మన వాళ్ళు ఎంతైనా 'బిగ్ బాస్'లో ఉన్నప్పుడు మన వాళ్ళు ఆడుతున్నారంటే కొంచెమన్నా కన్సర్న్ ఉంటది కదా! మరి అసలు తను అలా పెట్టడానికి కారణం ఏంటి అని అడిగాడు యాంకర్ అయితే నిఖిల్‌ని. అప్పుడైతే నిఖిల్ వాళ్ళు పోస్ట్ పెట్టారని మంచోళ్ళు, నేను పెట్టకపోతే మంచోడిని కాదు. ఒకవేళ వాళ్ళు పెట్టారు చెడ్డోళ్ళని నేనైతే అనను. అది ఎవరిష్టం వాళ్ళది. నేను మాట్లాడగలను. కానీ నాకు మాట్లాడటం రాదు అని కాదు. ఇష్టం లేదు మాట్లాడటం. అంతే. ఒకళ్ళు మనల్ని ప్రేమించాము లేదా మనం అవతల వాళ్ళని ప్రేమించినా సరే ఎక్కడైనా సరే రెస్పెక్ట్ ట్రస్ట్ అయితే ఉండాలి. అంతేకాని వేరే వాళ్ళు మన మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ ముందు మనం ఏంటి అని జడ్జ్ చేసే విధంగా ప్రవర్తించకూడదు అని అయితే నిఖిల్ అయితే చెప్పాడు. మరి మీరు కావ్య కలిసి యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాళ్ళు కదా! మరి ఆ ఛానల్ సంగతి ఏంటంటే ఆ ఛానల్ మేము ఇదివరకే వేరే వాళ్ళకి ఇచ్చేసామని చెప్పాడు. అసలు ఇలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతే మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలంటే, లైఫ్ అనేది ఒక పుస్తకం లాంటిది. ఏ చాప్టర్ అయినా ఒక్కసారి అయితే ఎండ్ అయితే ఎక్కడో చోట ఉంటుంది అని మనం నేర్చుకుంటే, మన లైఫ్‌ని మనం అందంగా మార్చుకోవచ్చు. మన లైఫ్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది అని చాలా స్పష్టంగా అయితే చెప్పేశాడు. ఈసారి తన బ్రేకప్ గురించి అయితే ఈ ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే చాలా క్లియర్ కట్‌గా స్పష్టంగా చెప్పేసాడండి నిఖిల్ అయితే. ఇదివరకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కొంచెం చెప్పకుండా చెప్పినట్లు అనిపించినా ఈసారి అయితే ఖచ్చితంగా కావ్య పేరు మెన్షన్ చేసి మరి ఇలా చెప్పాడు. ప్రస్తుతానికి నేను సింగిల్. చాలా హ్యాపీగా నా వర్క్‌లో నేను బిజీగా ఉన్నాను. ఇప్పుడైతే ఇంకేమి ఇలాంటివి ఏమి వద్దనుకుంటున్నానని చెప్పాడు. యాంకర్ అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? అరేంజ్‌మెంట్ చేసుకుంటారా? ఎవరైనా ఉన్నారా? అని అడిగిన క్వెషన్‌కి అయితే అలా ఆన్సర్ చెప్పాడు నిఖిలు. ఇన్నాళ్ళు కనీ ఫ్యాన్స్‌కైతే ఏదో కొంచెం ఆసన్న ఉండేది. వీళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు ఓకే చెప్పేసి ఆ విషయం అయితే స్పష్టం చేస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. కానీ ఇలా ఇంటర్వ్యూ తర్వాత అయితే చాలా వరకు అయితే ఇంకా ఈళ్ళైతే కలవరు అనైతే చాలామందికి అభిప్రాయం అయితే ఏర్పడిపోయింది. కొంతమందైతే నిఖిల్ ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాడు. కావ్య కూడా అటెండ్ అయితే ఇంకా క్లియర్ కట్‌గా ఉంటుంది కదా! కనీ ఫ్యాన్స్‌కైతే అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయం అయితే పడుతున్నారు. వీడియో అయితే ఇంతేనండి. నిఖిల్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.